కళ్యాణ్ రామన్న నటించిన 'డెవిల్ ద బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్' మూవీ ఎలా ఉందంటే, ముందుగా ఈ మూవీ యొక్క స్టోరీ లైన్ విషయానికొస్తే, బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాని పరిపాలిస్తున్న టైంలో ఉంటుంది. ఒక జమీందార్ కుటుంబంలో ఒక హత్య జరుగుతుంది. ఆ హత్య ఎవరు చేశారనేది కనుక్కోవడానికి ఒక సీక్రెట్ ఏజెంట్‌ని పెడతారు. ఆ సీక్రెట్ ఏజెంట్ అసలు ఆ హత్య కనుక్కున్నాడా? అసలు ఏ మిస్టరీలు కనుక్కున్నాడనేది ఈ మూవీ యొక్క స్టోరీ లైన్. ఇక ఓవరాల్‌గా మూవీ విషయానికొస్తే పర్వాలేదు బానే ఉంది. మన కళ్యాణ్ రామన్న డిఫరెంట్ స్టోరీస్ ఎంచుకుంటాడు కానీ, అది తీసే కరెక్ట్ డైరెక్టర్ ఎంచుకోవడం అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఈ మూవీ చాలా స్లో ఉంటుంది. ఈ మూవీ స్టార్ట్ అవ్వడం బానే స్టార్ట్ అవుతుంది. కానీ పోయిన కొద్దీ స్లోగా ఎళ్తుంది. ఆ లవ్ స్టోరీ మాత్రం సింక్ లేకుండా వస్తుంది. పాటల ప్లేస్‌మెంట్స్ కూడా బాలేదు. మ్యూజిక్ మాత్రం యావరేజ్ ఉంది. ఓవరాల్‌గా ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా స్లోగా ఉంటుంది మూవీ. ఎక్స్‌పెక్ట్ ఇంటర్వెల్ బ్యాంగ్. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బావుంటుంది. సెకండ్ హాఫ్‌లో కొన్ని ట్విస్ట్‌లు ఉంటాయి బానే ఉంటాయి. కానీ వాటిని మనం ఎక్స్‌పెక్ట్ చేస్తాం. ఇదొక థ్రిల్లర్ మూవీ. రెగ్యులర్‌గా థ్రిల్లర్ మూవీ చూసేవారికి ఇది నచ్చకపోవచ్చు. ఒక డిఫరెంట్ స్టోరీ కావాలనుకునేవారు మాత్రం ఈ మూవీని ట్రై చేయండి. అండ్ ఈ మూవీలో ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా బాగున్నాయి. అండ్ మన కళ్యాణ్ రామ్ అన్న యాక్టింగ్‌లో జీవించేసారు. కళ్యాణ్ రామ్ అన్న యాక్టింగ్‌కి పేరు పెట్టారు. సంయుక్త మీనన్ కూడా బానే చేసింది. ఇక మిగతా ఆర్టిస్టులు కూడా బానే చేశారు. ఓవరాల్‌గా మూవీ విషయానికొస్తే వన్ టైమ్ వాచబుల్ అయ్యాయి మూవీ. మరి మూవీ చూసిన వారు ఎవరైనా ఉంటే మూవీ మీకెలా అనిపించిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి.